తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందుల జెడ్పీటీసీకి రీపోలింగ్. 2 పోలింగ్ కేంద్రాలలో మళ్ళీ ఓటింగ్ జరుగుతోంది. అచ్చివెల్లి, కొత్తపల్లి కేంద్రాల్లో రీపోలింగ్. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుంది. ఘర్షణల కారణంగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. వైఎస్ఆర్సీపీ కూటమి మధ్య పోరు మామూలుగా లేదు. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు ప్రభావం. ఒంటిమిట్ట కౌంటింగ్ రేపు ప్రారంభమవుతుంది. ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించిన కౌంటింగ్ రేపు ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరుగుతుంది. 3వ పోలింగ్ కేంద్రం అచ్చివెల్లితో పాటు 14వ పోలింగ్ కేంద్రం కొత్తపల్లి. ఉదయం 7 నుంచే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 వరకు జరుగుతుంది. ఘర్షణల కారణంగా, నిన్న ఉద్రిక్తతల కారణంగా ఈ 2 కేంద్రాల్లో మళ్ళీ పోలింగ్ నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ప్రస్తుతం జరుగుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు కావడం, ఓటర్ల నుంచి వచ్చిన ఫిర్యాదుల్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ 2 కేంద్రాల్లో తిరిగి పోలింగ్ జరగడం ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. వైసీపీ అలాగే కూటమి మధ్య ఎంత హోరాహోరీగా నిన్న ఘర్షణ పూరిత వాతావరణంలో పోలింగ్ జరిగిందో మనం చూసాం. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని వేరే ప్రాంతానికి తరలించడం, మళ్ళీ పోలీసులు కళ్ళు గప్పి ఆయన వైసీపీ కార్యాలయానికి రావటం, పోలీసులు అక్కడ వారితో చర్చించడం, తర్వాత వైసీపీ శ్రేణులు గొడవకు దిగటం, ఇవన్నీ కొంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఏవైతే 2 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున కంప్లైంట్స్ కూడా వచ్చిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఈ డెసిషన్ తీసుకుంది. ఆ 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సుదర్శన్ పోలింగ్ కేంద్రాల దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. సుదర్శన్, ప్రస్తుతం అక్కడ ఎలా జరుగుతుంది? ఎన్నికల కమిషన్ ప్రధానంగా తీసుకున్నటువంటి కారణాలు ఏంటి మళ్ళీ రీపోలింగ్ చేయడానికి? నిన్న జరిగినటువంటి గొడవలే ఈ రోజు రీపోలింగ్ కు కారణంగా కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో అనూహ్యంగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. నిన్న సాయంత్రం వరకు కూడా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగాయి. అక్కడ ఎలాంటి ఇబ్బంది ఎన్నికల ప్రక్రియకు జరగలేదు. గొడవలన్నీ కూడా పోలింగ్ బూతులు బయట దూరంగా జరిగాయి కాబట్టి వాటి వల్ల ఎలక్షన్ ప్రక్రియ ప్రభావితం కాలేదంటూ అధికారులు కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే అందిన ఫిర్యాదుల నేపథ్యంలో నిన్న వైసీపీ నాయకులందరూ కూడా అక్కడ ఈసీ కార్యాలయం దగ్గర విజయవాడలో ఆందోళన దిగిన నేపథ్యంలో ఇక్కడ నుంచి రిపోర్టు తెప్పించుకున్నటువంటి ఎన్నికల అధికారులు 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రారంభమైంది. 3వ పోలింగ్ కేంద్రం అచ్చవెల్లిలో ఉంటుంది. ఇక్కడ 492 ఓట్లు ఉన్నాయి. నిన్న 80.89% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు ఈ రోజు అక్కడ కొత్తగా మళ్ళీ రీపోలింగ్ జరగబోతోంది. ఇక 14వ పోలింగ్ కేంద్రం ఇది అక్కడే పులివెందుల మండలంలోని ఈ కొత్తపల్లి గ్రామంలో ఈ పోలింగ్ బూత్ ఉంటుంది. ఇందులో 1273 ఓట్లు ఉన్నాయి. నిన్న జరిగినటువంటి పోలింగ్ లో 72.19% పోలింగ్ అక్కడ నమోదైంది. అయితే ఈ పోలైనటువంటి నమోదుల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు ఉన్నాయి, బయట ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేశారు అన్న ఫిర్యాదులు ఎక్కువగా వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా ఎవిడెన్సెస్ దొరకడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదర్శన్, ఫిర్యాదు చేసింది ఓన్లీ వైసీపీ శ్రేణులేనా లేకపోతే కూటమి శ్రేణులు కూడా ఉన్నాయా? నిజానికి ఫిర్యాదు చేసింది వైసీపీ నేతలే. మొదటి నుంచి కూడా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ సజావుగా జరగట్లేదు, ఏ బూత్ లో కూడా తమ ఏజెంట్లు లేరు, బయటికి పంపించేశారు, బయట వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారంటూ కూడా ఉదయం నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులే ఆరోపణలు చేస్తూ వచ్చాయి. వాళ్ళ ఆరోపణలు పరిగణలోకి తీసుకోకపోగా పైన ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో, స్పష్టమైనటువంటి ఆధారాలు ఎక్కడైతే సమర్పించారో ఆ పోలింగ్ కేంద్రాల్లోనే ఇది చేశారు. వైసీపీ వాళ్ళ ఫిర్యాదును కన్సిడర్ చేస్తే నిజానికి వాళ్ళు 15 పోలింగ్ కేంద్రాల్లో కూడా మళ్ళీ రీపోలింగ్ జరపాలి, వెబ్ కాస్టింగ్, వీడియో ఫుటేజ్ కూడా మొత్తం రిలీజ్ చేయాలి, క్యాండిడేట్ కు ఒక కాపీ ఇవ్వాలంటూ కూడా అవినాష్ రెడ్డి నిన్న డిమాండ్ చేసిన పరిస్థితి. కాకపోతే అక్కడ సరైన ఆధారాలు లేవు. ఈ 2 పోలింగ్ బూతుల్లో బయట వ్యక్తులు వచ్చి రిగ్ చేశారు, అక్రమ ఓట్లు పడ్డాయి అన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఎన్నికల కమిషన్ ఒప్పుకుంది. దానికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు జరగబోతుంది. రేపు యథావిధిగా ఈ 2 పోలింగ్ బూతుల్లో ఎన్నికల ప్రక్రియ ముగిసినాక వీటిని కలిపి రేపు కౌంటింగ్ ఒంటిమిట్ట, పులివెందులకు సంబంధించి కౌంటింగ్ కడపలో నిర్వహించబోతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ పులివెందుల్లో వర్ష వాతావరణం కనిపిస్తుంది. ఓటర్లు ఇప్పటికేం పెద్దగా స్పందిస్తున్న పరిస్థితి లేదు. కాబట్టి చూడాలి సాయంత్రం వరకు. అంటే నిన్న జరిగిన ఓటింగ్ శాతం కంటే ఈ రోజు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుందా ఏందా అన్నది
తేలాల్సి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది కదా, పోలీసు బలగాలు మోహరించడం కానీ నిన్న జరిగినటువంటి ఆ ఘర్షణలు లేకుండా మరిన్ని బలగాలు మోహరించారా? మరిన్ని బలగాలు మోహరించారు. ఎక్కడ ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి లేదు. 2 పోలింగ్ కేంద్రాలే కాబట్టి అక్కడ అనుగుణంగా కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. 2 పోలింగ్ కేంద్రాల్లో కూడా చాలా ప్రశాంత వాతావరణంలోనే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఓటర్లు ఓటుకు వస్తారా లేకంటే బాయ్కాట్ చేస్తారా అన్నది కూడా కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిన్న జరిగిన ఇష్యూస్ కారణంగా అక్కడ చాలా మంది ఓటర్లు వాటిని వ్యతిరేకిస్తున్నారు. అసలు ఈ ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం ఎందుకు, ఇట్లా ఏకపక్షంగా చేసుకునేదానికంటూ కూడా వాళ్ళు నిరసన తెలిపారు. వైసీపీ అభ్యర్థి జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ కుమార్ కూడా స్వయంగా ఓటు వేయడానికి కూడా రాలేదు. అతను పోలీసులు కూడా రిక్వెస్ట్ చేశారు, మీరు వచ్చి మీ ఓటుకు వినియోగించుకోవచ్చని. కానీ ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నటువంటి తీరును తను వ్యతిరేకిస్తూ ఎన్నికలను బాయ్కాట్ చేసిన పరిస్థితి. ఈ రోజు మరి అక్కడ ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు వచ్చి ఓటుకు వినియోగించుకుంటారా లేదా అన్నది కూడా ఇంకొక 1 అవర్ తర్వాత తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఓకే సుదర్శన్, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. థ్యాంక్ యూ. అది ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల కౌంటింగ్ అయితే రేపు జరగబోతుంది. కడప శివార్లలోని మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఏవైతే ఘర్షణల కారణంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్ల ఫిర్యాదుల కారణంగా 2 కేంద్రాల్లో రీపోలింగ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఆ 2 పోలింగ్ కేంద్రాల్లో ఇంకా పోలింగ్ అనేది వేగం పుంజుకోలేదు. కొంత మందు కూడా కనిపిస్తుంది. ఒకళ్ళిద్దరు అట్లా వస్తూ ఉన్నారు. 1 గంట తర్వాత పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి నిన్న అక్కడ పోలింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు అంతే యాక్టివ్గా ఈరోజు పోలింగ్ కేంద్రాలకు వస్తారా లేదన్నది కూడా చూడాలి. కేవలం 2 పోలింగ్ కేంద్రాల్లోనే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫిర్యాదుల నేపథ్యంలో, ఘర్షణ జరిగిన నేపథ్యంలో మళ్ళీ రీపోలింగ్ చేస్తూ ఉన్నారు. మరింత పోలీసు భద్రతా బలగాల మధ్య ఈ పోలింగ్ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.